ఎక్కడ పోలే. రేపు రేపు కూడా ఎక్కడ లే. మన్నాడు మన్నాడు ఎక్కడ లే. మొన్న కొడక ఎప్పుడు ఇంటికాడ అనుకుంటే నాతో పదామరా డబ్బులు కట్ల 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 లోపల ముండ కొడక ఏడ కట్ల. అవునా డబ్బులు సంపాదిస్తాంరా. ఎట్లనా ఒప్పందాలు చేస్తాండ కాంట్రాక్టర్. ఏం ట్రాక్టరా? ట్రాక్టర్ కదరా కాంట్రాక్టర్. ఈ చుట్టుపక్కల ఏం పని ఉన్నా నేనే ఒప్పుకుండేది. ఏం పని ఉన్నా? ఇంతకు ముందు ఆదమ్మ నేను బాతా అంటే ఇప్పుడేమే ఇప్పుడు ఆదమ్మను మాట్లాడినా మాకుండాలే బాగేసిరు నాకేని అనుకుంటున్నా. నా ఎల్లుడు అక్కడ పోయినా నేను ఆదమ్మ నేను బాతా అంటే ఒప్పందాలు చేసేకి ఇప్పుడు ఆదమ్మను మాట్లాడినా. ఏమే నన్ను ఎక్కర ఎత్తుకొని వెళ్ళిపోయింది. నేను ఇక్కడ రాయమ్మక్క ఏమన్నా అందుకే అమ్మని పిలిచేది వద్దు. 1000 రూపాయలు ఒప్పుకున్నా. ఇద్దరు పదాము కష్టపడదాం వచ్చిందంటే శరీరం చూసుకుందాం. అర్థమా లెక్కల్లా కరెక్ట్ కొండ లేకుంటే మగ మొక్కిలిపోతుంది. నాకు లెక్కలు రావని మోసం చేయకూడదు. 1000 రూపాయలు ఒప్పందమా 250 నీకు 750 నాకు. తినేది కుడిసేది ముద్దు లెక్కలు బాగుండాలి నాకు. ఎట్లా మాటలకి నాకు రేగిపోయేది. ఎట్లా ఎలా ఎట్లా చెప్పరు? ఇప్పుడు చెప్పు, నువ్వు లెక్క చెప్పు. 250 నువ్వు తీసుకో 750 నాకు. నువ్వు పుట్టు మూసుకొని ఆ సీజు ఇక్కడ నువ్వా ఈ పక్కది కాళ్ళ ఆ పక్షి 250 నీకు 750 నాకు. ఆ పక్షి ఇక్కడ వేసినావు కదా. వేసినా కదా అయితే ఉన్నిలే ఉన్నిలే నీకు బాగా వస్తాయి లెక్కలు. నాకు చేయి ముఖ్యమా. ఏమంటే ఎవలాటుకోట మామ. ఏమంటే సింతమాన్ కింద ఉండే అప్పుడే అట్లా జరిగింది పొరపాటు. అదే అందుకే కానిపు చేసేదానికి నీకు పెద్దగా కష్టం లేదులే. కానిపు చేసేది ఒప్పుకున్నా. నువ్వు తలకాన్ని నిలబడుకోండు నేను ఆదమ్మ దిగబరికేస్తా. ఎవరు రీడు మా మగవాళ్ళు ఎప్పుడు కాని చేసేదే? ఇప్పుడు కడుపు చేసేది ఎట్లా? అవునా ఇప్పుడు వాళ్ళకి వెళ్తే ఏంది అడుక్కుంటది. బుద్ధల తోటలోకి ఫోన్ చేసి జేసీపీ ఒకటి రమ్మను. జేసీపీ వెళ్ళనా? అదైతే పెట్టిన గబక్కన తోడి దొడ్లేసేసాను. జేసీపీతో తోడితే అమ్మ చచ్చిపోతుంది. ఒకేళ్ళు పెట్టిస్తా. ఒకేళ్ళొద్దు పుట్టుకోసొద్దు. అమ్మ పైకి పెట్టి కిందకే మంత్రసానే కాళ్ళ అంతే. ఆడవాళ్ళే కాదు అంతే. సరే పిలుచుకొని అంతే. సరేలే కదా కదా. ఎంత బాయ్ మొక్కజొన్నల్లా అబ్బా ఈయనకేం రాసం వచ్చిందిరా స్వామి. అబ్బా అబ్బా బుద్ధిలేక గెలిపెడితే కదా. ఓయ్ బాబు మంత్రసాని మీ అక్క మగుడు బాబు. వాంటి పారదంగి తన లేదు లేడా ఎక్కడ పోయి పాప పాపా
ఎర్ర ఎర్రని దానా ఓ ఎర్రపు కలదానా ఎదురుగా ఉండి ఏల నమ్మి మాటలాడావు చీరెంత బాగుంది నీరెంత బాగుంది తీరారవిట కలవని చోటు చోటు బాగుంది నువ్వు డోరే ఐపీఎం మగం కల్లా చూస్తున్నాడు ఆ కడుపు కళ్ళ పడిండే సీతాకోక చిలకల్లే చూసుకున్నాడు ఎట్లెట్లా ఉండవు నరసింహులు చూడు ఆ పక్క ఉన్నోడు ఈ పక్క వచ్చేసినాడు ఏమండి ఏముండవు పాపా ఏం బాబు ఎన్నెన్నెన్నో ఊహలు గుండెల్లో ఉన్నాయి ఎన్ని ఊరించాలని అన్నాయి ఎన్నెన్నెన్నో ఆశలు కళ్ళల్లో చేరాయి ఎన్ని ప్రేమించాలని అమ్మాయి దూరం పెంచినా కరిగించానుగా కళ్ళం రాసినా కదలస్తానుగా మనకన్నా పొడిచే మన చెయ్యి పెడితే మన చెయ్యి పెడితే కాదురా మన చెయ్యి పడితే అని మొక్కజొన్నలు పోతే ఏముండా పాపా ఏమండి రూపులతో గుచ్చి గుచ్చి గుండల్ని గొల్ల చేసి నిద్రమ కోసం నేను పిచ్చోనైపోయాను నిద్రమ కోసం నేను పిచ్చోనైపోయాను నీ కళ్ళు నీ కళ్ళు నీ కళ్ళు పేరు నాకు నిన్ను చూస్తా ఉంటే ఏదో ఎక్కడ నర్రాలు అక్కడే ఇలా నీకు పెళ్ళి అయిందా ఇంకా లేదు బాబు అయిందా లేదు ఇంకా అయితే నాకు అయిందా ఎవరైనా నాకు గలదండి మీరంతా వేస్ట్ మండి అక్కడుకురా వాళ్ళకంతా వీక్నెస్ లే నీకేంటికైతే పెళ్ళి నువ్వు ఏడంటాడు జరద్దా ఇలా నా పానం మంచిది కాదు పెళ్ళి అయిందా ఇంకా లేదు బాబు పెళ్లి కాకుండా ఈ బలకోల పల్లె కల్లా తిరుగులాడద్దు పిల్లోళ్ళు మంచోళ్ళు కాదు ఏమైతుంది ఏమైతుంది 10 గంటలు దాటి రోడ్లోకి వెళ్ళబారినామనుకో మా మారప్ప గొర్రెలు కాటుకు వచ్చినాడు అనుకో ఎవరు అయిపో మారప్ప ఉండాలి నీకు తెలదు అయిపో పడిసేది మా ఇంటికాడ మేకపోతే పడిసేది రెండు ఒకటే మేకపోతలు అయితే ఇచ్చి పెడతాడు తారాడతాడు పాపా సరేనండి నీ పక్కన పడ్డాది లేదు చూడవు పిల్ల నాది బావగాడు వచ్చేటి వేళ గారు వచ్చేటి వేళ దీనికి వచ్చినాడు పసలేదు అనేదానికి అవసరమే మరి నీకు అయ్యో ఊరి కట్టినాడు అని అయ్యో ఏదో పెట్టినా బట్ట దాన్ని అదేమ్మా ఏం బాబు నీ పేరు ఏం పేరు నా పేరు నీ పేరే నా పేరండి ఆహా ఆహా నా పేరే సింధు అంటారు నాకన్నా రూపావతి ఈ సభలో ఎవరు పేరే సింధు అంటారు నాకన్నా రూపావతి ఈ సభలో ఎవరు అయ్యో నా పేరే నాకన్నా రూపావతి ఈ సభలో ఎవరు అయ్యో నా
మై నేమ్ ఇస్ అన్ని అదే కదా అయ్యా ఏం అట్లా కసురుకుంటావు ఉడికిపోతుంది నాకు అట్లా కాదు నాకు అట్లే సరే ఇంకా ఏమండి బాబు నా చూపే చిన్నలో పైన నా కళ్ళే కన్నలో అయ్యో నా పేరే అయ్యో నా పేరే ఏమండి ఏడంటే ఆడి చేతులు పెట్టద్దు ఇలా వాడు మంచోడు కాదు నువ్వు అయిందదమే కాదు బయ్యారెడ్డి 50 రెడ్డి ఆడే కొంట్ల బయ్యారెడ్డి సరిగా వద్దులే దబట్ట మరి ఇంకా ఏమండి ఏమండి నేను గట్టేదే పట్టు సీరా నేను తొడిగేదే పట్ట అయ్యో నా పేరే అయ్యో నా పేరే ఏమండి నేను ఈ ఊర్లో చిన్నగా తుమ్ము సుందరి అంటారండి ఎట్లా ఆ తూము సుందరి అవును బాబు చిన్నగా తూము ఈ సుందరి ఊరంతా కలిసి పెట్టారండి తుమ్ము సుందరి అని చిన్న ఆ గేట్ వాళ్ళు ఉందా నా దానికి బైపాస్ గేట్ వాళ్ళు గీట్ వాళ్ళు ఆహా వచ్చి నీళ్ళల్లా పోతా ఉండేది పోతా ఉండొచ్చు గేట్ వాళ్ళు పెట్టించుకోరాదా నా దానికి పొట్లాదలే చిన్న చేపించేదా సరే బాబు నన్ను ఈ ఊర్లో అదిలోకి సుందరి అంటారండి అతిలోకి సుందరి ఆ. నువ్వు అతిలోకి సుందరి అయ్య అట్లా మూలగా ఇప్పుడిప్పుడే నాకు కొత్త పెళ్లి సంబంధాలు వస్తాయి నేను మూలిగే దానికి నీ పెళ్లి సంబంధాలకి ఏమి నువ్వు సంబంధం అట్లా మూలితో కొట్టిగాలు కూడా రారు ఇండ్ల కాడికి వాళ్ళ ఇంటికాడ ఎవరో ఉండారా మగవాళ్ళు వచ్చినారు రారు మళ్ళా నువ్వు మూలకి సాయిద్దు అట్లే మగవాళ్ళు లేకుంటే నిద్ర పట్టదేమో అట్లా కాదు బాబు నిన్గా ఇండ్లప్ప ఏందైండ్లా నిన్గా ఇండ్ల మా ముసచ్చగా కావాల్సిన చేపెట్టి చూడు ఏందైండ్లా పెద్ద బిడ్డ ఆ. నేను కూడా ఇండ్లాడ కాదు బాబు, పిల్లలు వెనక- సరే నువ్వు ఎట్లున్నదా నువ్వు పాపా ఏ ఎట్లున్నదన్న తెలిసిన బాబు ఆహా ఎట్లా పుట్టినో నేను ఎట్లా పుట్టినో పడమగోడుండేటప్పుడు ఎట్లా పుట్టి అవునా హాయ్ పుట్టినో నేను ఎట్లా పుట్టినో నా పడమగోడుండే ఏమండి నా ముందు మగుడు ఉన్నప్పుడు ఎట్లున్నది అలా చూసినా ఎట్లున్నదా నువ్వు పాపా అది వాడక సత్తకపోతి ఒరి మామ నేను అకలోని ఒక బిడ్డే గట్టి ఒరి మామ అవురా అయ్యయ్యా ఎవరు సన్నగా ఉండేదా వీళ్ళు ఏమి పొల్లరకం మాటలు చెప్పుకుంటారా బాబు ఆ? ఆదివారం సంత సంత అయిపోయి పోతలే పంట విన్నాక ఆ, మేకపోతే ఇప్ప ఆ, అయిపోచ్చిన సంతలేకి మారప్ప ఆ మారప్ప వచ్చిండే ఆ, అయిపోయి సంతలేక ఒక మగబిడ్డ గట్టి బాబు ఆహా. ఆ ఈ నరసింహ పెకట కనపల్ల ఆ నరసింహ ఇంకో సంతకు వచ్చిండే యాటికి ఈ ఆ సంతకు దర్శన ఆ. పల్లె పల్లె సంతకపోతి ఒరి మామ నేను ఆహా పల్లె పల్లె సంతకపోతి యాడా నా పేరు ఎత్తినావంటే లేదా యాడు వాడు అన్నాడు యాడు బాబాయ్ వాడు అయిపో చెప్తాడు అయిపోక మాట ఇంటి వంటిని ముందుగా నువ్వు అయ్యా బాబాయ్ కదా ఇప్పా బాబాయ్య ఆ
బాబు ఆ? మొదలపల్లి సంతకు పోయి ఈ అప్ప పేరు నరసింహప్ప ఆ, ఆ అప్పకు ఒక ఆడబిడ్డ కట్టండి మారప్పకు ఒక బిడ్డ నరసింహప్పకు ఒక బిడ్డ ఒక బిడ్డ మంచి పచ్చి నాకు ఎంతమంది మగ బిడ్డలు తెలుసునండి ఎంతమంది ఆహా మగ బిడ్డలో తల్లినైతే ఒక మహామహానేను. ఓరి ఆ మగ బిడ్డలో తల్లినైతే ఒక మహామహానేను తెలియదు. బాబు ఏమండి నేను ముగ్గురు బిడ్డల తల్లి అయినా కూడా నేను మొగుల పక్కన ఒకనాడు పడుకుంటే ఆడది కాదండి. ఇది ఇది రే పచ్చివాట ధర్మం అంటే ఓ. అట్లుంటుంది ముగ్గురు బిడ్డలు ముగ్గురు పక్కల పనుకోండి ఒకనాడు పడుకోండ్లా అట్లా అట్లా ఎలా నాకు దిగులయ్యి ఆ, నువ్వు అంతే పైన పండుకోడాడా హాయప పెళ్ళాం పక్కల పడుకోండి దిగులయ్యి సరేనండి మళ్ళీ ఏం బాబు మన ఆటపాటలకేమి కాదు సరేలే మనది ఏ ఊరండి మా ఊరు ఆహా కుత్తి బళ్ళారి దేశం కువలమ్మే కాడిరా బాబు కువలమ్మే ఆడనిరా అవురా కుత్తియ బళ్ళారి దేశం కుత్తి బళ్ళారి దేశం కువలమ్మే దాడిరా బాబు కువలమ్మే దాడిరా ఏమిటి ఏమండి మాది గుత్తి మీది గుత్తా హా, గుత్తి మాది కదా ఎలా మీది ఎట్లా ఓ, అవుతుంది మాది గుత్తి ఏం నరసింహన్న ఆ, మాది ఆ, సంక్రాంతి గుత్తి మాదే గుత్తి మాది మీది- మళ్ళది మీది గొంతకల్ల అట్లాగా గుత్తి మాది గుంత మాదే రెండు మేమే రెండు మావే మేము ఎప్పుడైనా రావాలంటే ఇట్లే దూరం మా గుత్తిలో గుంతల దిగు రాళ్ళ మీరు డౌన్లో మీరు ఎన్ని గుత్తులైనా మా గుంతల దూర భాషం తప్పదు బాబు అట్లా ఆ మీ పుట్టినిల్లు పాప ఓరి బాలు పల్లారి దేశం బాలోబా ఓరి మామా అరే మామా పొడుసు నిన్ను పెళ్లి చేసుకుంటే గనా కష్టపడే పనేలే చేసేస్తా ఎవరికో బాగలేదు జ్వరం లోపల ఉండు రెచ్చిపోయి వస్తా అయ్యా అయ్యా, వదిలు, వదిలు, వదిలు. మన అత్తగారు ఎవరు పాప మాతగారు వెళ్ళండి ఆహా హక్కిడ చీలా కోట వక్కిడ వక్కిడ చీల కోట మాది వత్తిల్లురా బాబు మాది వత్తిల్లురా బాబు నీకు ఎన్ని ఏ లడ్డు అయ్యా ఎక్కడెక్కడ చస్తావా 5 నిమిషాలు నువ్వు జాగిపో మాకేం పని